అలవాటు. దీన్ని మనం అనుకుంటాం ఆడే కదా పోతుంటే వాడు తాగి చూస్తాం నాన్నే తీసేస్తారు కంటే తాగి చూసినట్టు చేస్తారు. రేపు మళ్ళీ ఎక్కువైపోయారని చెప్పి బాగా పనిచేయడం తీసేస్తారు. ఇంకో రోజు ఇంకొకరు తీసేస్తారు. తీసేయడానికి ఇదంతా ఉంది మనం భూమిలో పుట్టించింది. ఇది అర్థం చేసుకొని మన కార్యక్రమాన్ని ఏప్రైజ్ చేయడం కోసం ఒకరోజు కూలిపోతాను చూస్తే జీవితం పోతుంది. ఒకరోజు కూలిపోతాను చూస్తే జీవితం పోతుంది. దీనికోసం మనం నిలబడాలి. కొంతమంది నాయకులు కొంతమందిని కాదు, ఎవరికైనా సమస్య వస్తుంది. మాకే రాదు మీ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా పాప వాళ్ళు కూడా బాధపడాలి చెప్పేస్తారు. మేము ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే లిస్ట్ ఇవ్వకుండా ఆగగలిగారు. కానీ ఈ కంటెంట్ సొసైటీ చెప్పారు కేసు పాత్ర పెడితే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని మెడికల్కి వెళ్ళమన్నారట. మెడికల్కి వెళ్తే పాస్ 6 వాళ్ళకాడ మెడికల్ టెస్ట్ అయితే పాస్ చెప్తారు టాప్ 7 అంటున్నారు. ఇప్పుడు ఆ సొసైటీ అయింది, రేపు ఇంకో సొసైటీ అవుతుంది. ఎలాగా ఏంటి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు ఎండలో వానలో పని చేసినప్పుడు మీకు ఏదో ఆరోగ్యం రాకుండా ఆరోగ్యం బతుకుందా? అదే చెప్తున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం ఒకటే గుర్తుంచుకొని మనందరం దెబ్బలాడితే వస్తే అందరికి ఏదో ఒకటి జరుగుతుంది, పోతే అందరం పోతాం. అంతేగాని దెబ్బలాడకుండా వదిలిస్తే మనం మాత్రం ఈరోజు కొంతమంది వెళ్తారు, రేపు కొంతమంది వెళ్తారు, తర్వాత అన్నీ నిరోగంగా అయిపోతుంది.